పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత. అఖిల పక్షాల ఐక్యత. అనంతపురంలో న్యాయ సాధన సభ తాడపత్రి నుంచి అఖిల పక్షం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఆ సభకు బయలుదేరుతున్నాము. అక్కడ వచ్చేసి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరియు మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు, అఖిల పక్షం తరపున రామకృష్ణ గారు హాజరవుతున్నారు. ఈ పునర్విభజన రాష్ట్రానికి బలం చేకూరేందుకు ఈ సభ ఏర్పాటు చేయబడినది. నుంచి వచ్చేసి ఈ సభను జయప్రదం చేయడానికి మేము అఖిల పక్షంతో అనంతపురం బయలుదేరుతున్నాము. ఈరోజు అనంతపూర్లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బహిరంగ సభ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి అఖిల పక్షాలు అందరూ కూడా ఈరోజు అనంతపూర్కు ఈ బహిరంగ సభకు హాజరు కావడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ తాడపత్రి నుండి కూడా మన తాడపత్రి ఇన్ఛార్జ్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ సిపిఐ పార్టీ, సిపిఎం అందరూ కూడా కలిసి ఈరోజు భారీ ఎత్తున ఇక్కడ అనంతపూర్కి కదిలి వెళుతున్నాం. అందులో భాగంగా కూడా రాబోయే ఎలక్షన్లకు కూడా కలిసికట్టుగా పని చేస్తామని చెప్పి కూడా ఈ పాలపక్క చెప్పుకు గుర్తి చెప్పే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల ఇవాళ ఇప్పుడు జరగబోయే మరి ఒక పెద్ద బహిరంగ సభ మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల గారు, మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, వామపక్షాల నాయకులు అందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వాలకి ఈ గుణపాఠం చెప్పడానికి కోసమే ఈరోజు అనంతపురంలో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్. అఖిల పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత, జై కాంగ్రెస్. ఐక్యత, జై కాంగ్రెస్.